కనుక వారు నాకు శత్రువులే కానీ మిత్రువులు కాదని నువ్వు అనుకుంటున్నావు. సరే, ఇప్పుడు నీవు రక్షణ పొందావు, దేవుడిని నమ్ముకున్నావు కనుక నీలో ఏముండాలి? ఏముండాలి? భాగ్యం ఇస్తారు, దర్వాజా కూర్చున్నావు. ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉండాలి. ఇప్పుడు వారు మీ దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు? ఇప్పుడు మీ శత్రువులు వచ్చి ఏమన్నారు? మీతో సమాధాన పడాలని, మీ చెయ్యి పట్టుకోవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని, లేక మిమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయాలని, వారి గృహాల్లో కార్యాలకు పిలవాలని నీ దగ్గరికి వచ్చారు. అప్పుడు నువ్వేం చేయాలి? సమాధాన పడాలనా లేక చంప చెల్లు అనిపించాలనా? ఏం చేయాలి చెప్పు? నీ మాటలతో చెల్లు అనిపిస్తావు, చంపలు చెల్లు అనిపిస్తావు. లేక కొంతమంది కొట్టేవాళ్ళు కూడా లేరా? ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నీవు నిజముగా దేవుని బిడ్డవైతే ఏ ఫలం ఉండాలి? ఇప్పుడు ఏమున్నాయి? ఆమెలో ఫలాలు ఉన్నాయి. ఈమెలు ఏమున్నాయి? వరాలు ఉన్నాయి. ఎప్పుడైనా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? వాళ్ళని స్వస్థపరచు, వాళ్ళకి అద్భుతం చేయి, వీళ్ళకి ఇది చేయి, వాళ్ళకి అది చేయి, చాలా చేస్తున్నా. కానీ ఏం లేదు. అప్పుడట ఆ భాషల గురించి ఉంది అక్కడ. నీవు భాషల్లో మాట్లాడుతున్నా కానీ అవి ఏంటంటే గంట వలె గనగనా మోగుతుందట, అంతే నీ నోరు. లోపల ఏం లేదు, లోపల ఫలము లేదు. కానీ గంట గనగన అని ఎట్లా గంట కొడితే గనగనలాడుతుందో, నీవు భాషలు మాట్లాడుతూ గనగనలాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీలో ఏం లేదు. మరి నిజంగా సమాధానం అనే పేరు ఎవరికి కలిగింది చెప్పండి? యేసయ్య. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం. ఆయనకు ఆ పేరు ఉంది కనుక ఆయన పిల్లలమైన మనకేం ఉండాలి? మీ మమ్మీ డాడీ ఇంటి పేరు ఎంతమంది పెట్టుకున్నారు? డాడీ ఇంటి పేరు ఎవరికైనా ఉందా? తీస్తారా? ఎంతమందికి ఉంది మీ తండ్రి ఇంటి పేరు? మీ తండ్రి ఇంటి పేరు కానీ మీ భర్త ఇంటి పేరు ఉందా లేదా? లేక తీసేస్తుండ్రా వాటిని? మరి ఇప్పుడు యేసయ్య తండ్రి ఏమవుతాడు? నాకు తండ్రి అయితే మీకు తండ్రి. ఇప్పుడు ఏముండాలి మీలో? సమాధానం. ఒకవేళ నీవు కానీ లేదు, ఇంకా నా మనసులో వారితో సమాధానం లేదని నీవు అనుకుంటే నీ ప్రార్థన వదిలిపెట్టు, నీ స్తుతి వదిలిపెట్టు, నీ ఆరాధన వదిలిపెట్టు. మొదట వెళ్ళి ఫస్ట్ ఏం చేయి? నువ్వు వెళ్ళి సమాధాన పడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇప్పుడు వెళ్ళి మరి సమాధాన పడి వస్తారా? సమాధాన పడాలి. లేకుంటే ఏమి లేవు. నా బాధ్యత నేను చెబుతున్నా మీకు, నా బాధ్యత మీకు నేను చెబుతూ ఉన్నాను, మీరు ఈ పని చేయాలని. కనుక ఆ పని చేస్తేనే సమాధానపరచువారు. చదవండి 5:9 త్వరగా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, కుమార్తెలు అనబడుదురు. దేవునికి స్తోత్రం. మీరు అప్పుడప్పుడు ఆలోచన చేయవచ్చును, కుమారులు అంటుంది ఉంది కనుక మగవాళ్ళే సమాధాన పడాలి, మేము స్త్రీలు కనుక ఏం చేయాలి? జుట్టు పట్టుకొని కొట్లాడుకోవాలి మేము. ఎందుకంటే అక్కడ మా గురించి లేదు కదా. ఎవరి గురించి లేదు? స్త్రీల గురించి లేదు కదా. ఎవరి గురించి ఉంది? పురుషుల గురించే ఉంది. దేవుని కుమారులు అని రాసి ఉంది కానీ కుమార్తెలు అని గలతీలో ఉంటుంది. క్రీస్తు యేసునందు స్త్రీ అని లేదు, పురుషుడు అని, అందరూ దేవుని పిల్లలే. దేవునికి స్తోత్రం. కనుక అందరూ ఈ పని మనం చెయ్యాలి. ఈ పని అప్పుడే దేవునికి ఏమవుతాం చెప్పండి? మనము కుమారులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. తర్వాత మరొకటి ఉంది, ఇంకా కిందకి వెళ్దాం. 4వ ఫలం ఏ శాంతం చెప్పండి? దీర్ఘశాంతము. దేవునికి స్తోత్రం. నీలో ఇంకా ఏ ఫలం ఉండాలి? ఇప్పుడు దీర్ఘశాంతము అనే ఫలం ఉండాలి. కొంతమందికి శాంతము అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? శాంతితో ఉండాలి. ఎందుకని? ఈ లోకంలో ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని అందును బట్టి మనం ఎందుకు మన హృదయాన్ని
ఆ పాడు చేసుకోవడం, హృదయాన్ని చెడగొట్టుకోవడం. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం ఉందా? శాంతం చెప్పండి. దీర్ఘశాంతం ఉండాలి. పాపం కొన్నిసార్లు ఎవరికైనా తిమ్మిరి పట్టవచ్చు. మీ పక్కన వాళ్ళకు తిమ్మిరి పట్టినప్పుడు తెలుస్తుందా? తిమ్మిరి పడితే గిచ్చినా కూడా, సూయితో గుచ్చినా ఆ తిమ్మిరి పట్టిందని చెప్పి ఒకేసారి ఇట్లా జరిగి కాలు తీసిందనుకో, ఆ కాలు నీకు తాకిందనుకో, ఏం చేయాలి? నువ్వు ఏం చూపాలి? దీర్ఘ శాంతం. కాలు తాకిన వెంటనే ఏదో పాముని కాలుతో తొక్కితే పాము ఇట్లా బుస్సుమని లేసి కరుస్తుందో అట్లా తిట్టివేయడం కాదు. ఏం చేయాలా? నీకు కొంచెము దీర్ఘంగా ఆలోచించాలి. పాపం కాలు తిమ్మిరి పట్టి ఉండొచ్చును, లేక తెలియక జరిగిందేమో, తెలియక తాకిందేమో అని కొంచెము దీర్ఘం శాంతం ఉండాలి. కొంతమందికి శాంతం ఏమి ఉండదు. ఓర్చుకున్న వానిదే ఏ పట్టణం? ఓరుగల్లు పట్టణం. చెయ్యి కాలితే కుండ టేక్సా ఎత్తేయకూడదట. కొత్తగా పెళ్ళైన వాళ్ళకో భార్యాభర్తల మధ్యలో ఇట్లాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో బాధ కలుగుతుంది, మంట కలుగుద్ది. ఇక నీకు చెయ్యి కాలిందని ఆ డేక్స్ ఎత్తేస్తావా? చెప్పండి, ఏమవుతుంది ఎత్తేస్తే? ఆ కుక్కల పాలు అవద్దు కానీ అన్నము మీకు నోటికి రాదు. అందుకని ఓపిక, దీర్ఘశాంతం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. దీర్ఘశాంతం అనే ఫలము నీలో ఉండాలి. కొంతమందికి దీర్ఘశాంతం అనే ఫలం ఉండదు. యేసయ్యలో ఏం చూస్తున్నాం మనము? దీర్ఘ శాంతం చూస్తున్నాం. ఒక దొంగ తిడుతూ ఉన్నాడు, నువ్వు నిజంగా దేవుడువా? ఇంతకాలం ప్రవచనాలు చెప్పావు, అవి చెప్పావు, ఇవి చెప్పావు. నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, నన్ను రక్షించు అన్నాడు. కానీ యేసయ్యను అర్థం చేసుకోవడం లేదు. కొన్నిసార్లు భర్త భార్యను అర్థం చేసుకో, భార్య భర్తను అర్థం చేసుకో. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మొన్నొకరు చెబుతూ ఉన్నారు, పిల్లలు 7th క్లాస్ అప్పుడు విడిపోయినట భార్యాభర్తలు. ఇప్పుడు హైదరాబాదులో బిడ్డ పీజీ చేస్తుంది. ఏం చేస్తుంది? పీజీ చేస్తుంది. తర్వాత కొడుకు కూడా మంచిగా చదువుకుంటాడు. కానీ ఇప్పటికి కూడా భార్యాభర్తలు కలుసుకోరట. ఎప్పుడు విడిపోయారు? 7th క్లాస్ అప్పుడు. పిల్లలు 7th క్లాస్ ఉన్నప్పుడు విడిపోయారు. ఈ పిల్లలు మమ్మీ అని చెప్పి మమ్మీ దగ్గరికి వెళ్తారు, అక్కడి నుంచి మనీ తెచ్చుకుంటారు. డాడీ అని డాడీ దగ్గర పోతారు, ఫీజు తెచ్చుకుంటారు. మళ్ళీ ఒక్కొక్కరికి భర్తకేమో 45,000 జీతం అట, భార్యకి 35,000 జీతం. ఇద్దరు కూడా గవర్నమెంట్ లెక్చరర్స్. ఎంత వస్తుంది ధనము? దాదాపు 1,00,000 వరకు, 80,000 రావచ్చు. కానీ ఏం లేదు ఇంట్లో. ఈమె ఒక బిల్డింగ్ కొనుక్కుందంటే ఆయన ఒక బిల్డింగ్ కొనుక్కున్నాడట. బిల్డింగ్ ఉంది, వేలు లక్షల పైసలు ఉన్నాయి, ఏం లేవు. చెప్పండి, సమాధానము లేదు. రేపొద్దున వీళ్ళని చూస్తే పిల్లలు అట్లనే తయారవుతారు. ఏదైతే మనము విత్తుతున్నామో అదే వస్తుంది. రేపు పిల్లలు పెళ్లి చేసుకుని అట్లనే మధ్యలో విడిపోతారు. ఇప్పుడు వాళ్ళు వయసు పెద్ద అయిపోయింది, పిల్లలు పెద్దగా అయిపోయారు, యవనస్తులు అయిపోయారు. వాళ్ళు కూడా దాదాపు ఒక 50 సంవత్సరాల వరకు వాళ్ళు వయసు వచ్చింది. ఆ తర్వాత ఇంకా బతికితే ఒక 20-30 బతకొచ్చును. కానీ ఏం లేదు చెప్పండి. ఇప్పుడు మరణిస్తే ఈమె కూడా సమాధానం లేకుండా చనిపోతుంది, ఆయన సమాధానం లేకుండా చనిపోతుంది. అందుకే ఏముండాలి చెప్పండి? ఎవరికైనా ఒకరికి దీర్ఘశాంతం ఉన్నప్పుడే కుటుంబం ముందుకు పోతుంది. దేవునికి స్తోత్రం. తగ్గించుకోవాలి, తన్ను తాను తగ్గించుకుని వారే. చాలామందికి ఏంటంటే గర్వంతో విడిపోయినా మంచిదే, పాడైపోయినా మంచిదే, కుటుంబాలు చెడిపోయినా మంచిదే, మేమైతే కలం. ఏం లేవు చెప్పండి. ఇప్పుడు ఫలాలు లేవు. ఇప్పుడు మీరు చెప్పండి, వరాలు గొప్పవా ఫలాలు గొప్పవా? రెండు గొప్పవే. వరాలు గొప్పవే. మరి వరాలుండి ఫలాలు లేకపోతే మాత్రం పరలోక రాజ్యము. అందుకే సమాధానం లేకుండా కక్షతో, దుఃఖముతో, వేదనతో మరణిస్తే లాభము లేనే. అందుకే ఏం కావాలి చెప్పండి? ఇది ఇంగ్లీష్ బైబిల్లో చదవండి ఆ మాట.
చదువు, ఇంగ్లీష్ బైబిల్ చదవండి. ఉందా? లాంగ్ సఫరింగ్. సఫరింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి? బాధ. ఐ సఫరింగ్ విత్ కోల్డ్, ఐ సఫరింగ్ విత్ ఫీవర్, ఐ సఫరింగ్ విత్ స్టమక్ పెయిన్, ఐ సఫరింగ్ విత్ హెడేక్. అంటే సఫర్ అవుతున్నావు, కడుపు నొప్పితోనో, కాళ్ళ నొప్పో, తల నొప్పో. అంటే ఈ దీర్ఘశాంతం అనేది కూడా కొన్నిసార్లు మనం ఎలా ఉండాలి చెప్పండి? అవన్నీ అనుభవిస్తూ కూడా దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ శాంత స్వభావం మనలో ఉండాలి. చాలామంది ఏమన్నా ఇప్పుడు మీకు అలాంటి శాంత స్వభావం కావాలంటే రోజు ఉదయమే 4 గంటలు లేచి యోగా ప్రాక్టీస్ చేయండి. ఏమొస్తుంది? శాంత స్వభావం వస్తుంది. యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా నీ శత్రువుగా నీ కళ్ళ ముందు కనిపించింది అనుకో, ఆ ఆసనాలను తీసి పడేస్తావు. యోగాసనం లేదు, ఏం లేదని. వాడు ఎప్పుడు పోతాడా, ఆమె ఎప్పుడు పోతుందా? అందుకే మొదట నిన్ను నీవు వాక్యం ద్వారా సరి చేసుకో. లేకుంటే ఇప్పుడే నువ్వు వెళ్ళి ఏం చెయ్యి? సమాధానపడు. దేవునికి స్తోత్రం. ఓకే, తర్వాత పాయింట్కి వస్తున్నాం. తర్వాత ఏం చెప్పండి? ఇది దయాలుత్వం. ఎన్నో ఫలం? ఎన్నోదమ్మా? దయాలుత్వం. ఈ దయ కలిగిన హృదయం నువ్వు లేకుంటే నువ్వు క్రిస్టియన్ కానే కావు. చూడసారి మత్తయి సువార్త 14:14 చక్కటి మాట ఉంది అక్కడ. మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి, యేసయ్య వచ్చి ఆ గొప్ప సమూహాన్ని చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. చూడండి, యేసయ్య చూశాడు. చూస్తే ఎవరు కనిపించారు? రోగి. కొంత ఇంకా కిందకు పోతూ ఉంటే అక్కడ ఆకలితో ఉంటారు, అన్నం లేకుండా. వాళ్ళని చూసి బాధ కలిగింది, రోగులను చూసి బాధ కలిగింది. పాపి అయిన నిన్ను నన్ను చూసి ఆయనకి ఏం కలిగింది? దయ కలిగే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పరలోకంలో ఒక సభ జరిగిందట. ఆ సభలో తండ్రి అయిన దేవుడు అన్నాడట, ఈ భూలోకం అంతా కూడా సాతాను పాపముతో నింపివేసింది, శాపముతో నింపివేసింది. కనుక ఈ పాపులైన అందరూ అగ్నిగుండానికి పోబోతూ ఉన్నారు. అగ్నిగుండం నుండి తప్పించడానికి ఈ పాపులకు బదులుగా పరలోకము నుండి పరిశుద్ధుడు ఒకడు వెళ్ళి వాళ్ళు తలంచే చెడ్డ తలంపుల కోసము వారి తలలో కొట్టవలసిన మేకులు మీ తలలో కొట్టించుకోవాలి. వారి చేతులతో చేసిన పాపాలకి బదులుగా ఈ పరలోకం నుంచి వెళ్ళిన వ్యక్తి తన చేతుల్లో మేకులు కొట్టించుకోవాలి. సిగ్గుమాలిన పనులు చేసే వారి ముఖాన్ని పడే ఉమ్మి మీ మీద వేయించుకోవాలి. మనుషులు శరీరంతో చేసే పాపాల కోసం వారికి బదులు మీ శరీరం కొరడాలతో కొట్టించుకోవాలి, ముండ్ల కిరీటం పెట్టించుకోవాలి. అపవిత్రమైన స్థలాలకి వారు కాళ్ళతో వెళుతూ సినిమా థియేటర్లకి, కళ్ళు కాంపౌండ్లకి, బార్లకి, వ్యభిచార గృహాలకి ఎక్కడెక్కడో పోతూ తిరుగుతూ ఉన్నారు కనుక ఆ కాళ్ళన్నీ అపవిత్రమైనవి కనుక వారి కాళ్ళలో కొట్టవలసిన బలమైన మేకులు మీ కాళ్ళలో కొట్టించుకోవాలి. ఎవరు వెళ్తారు? చెయ్యొద్దండి. ముఖం మీద ఉమ్మేపించుకోవడానికి, తలలో ముండ్ల కిరీటం పెట్టించుకోవడానికి, శరీరం అంతా కొరడాలతో కొట్టించు ఎవరు వెళ్తారంటే ఒక్కరు కూడా చేయలేపలేదట. ఒకవేళ అక్కడ పరలోకంలో మీకు ఎంతమంది దీవెనలు కావాలంటే వెంటనే చేయలేపి ఉండవచ్చు. ఎంతమందికి స్వస్థత కావాలంటే చేతులు లేపి ఉండవచ్చును. ఎంతమందికి బంగారుపు గృహాలు కావాలంటే చేతులు లేపి ఉండవచ్చును. ఈ మాట ఎవరు లేపలేదట. చెయ్యి ఇంకా అన్నారట, వాళ్ళు పాపం చేసి వాళ్ళు పొందవలసిన శిక్ష మేమెందుకు పొందుతాం? ఆ సమరయ స్త్రీ గురించి ఆమె పొందవలసిన శిక్ష మేమెందుకు పొందుతాం? ఆ దొంగ పొందవలసిన శిక్ష మేమెందుకు పొందుతాం?
మా అందమైనటువంటి చేతులు, అందమైన కాళ్ళు, అందమైన